గర్ల్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన నా స్నేహితులకు స్వాగతం సుస్వాగతం. హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ శృతిత సోపతి. ఈరోజు బ్లాగ్ ఏంటంటే బాగా సంవత్సరాల తర్వాత, కొన్ని ఇయర్స్ తర్వాత మా 10th ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ చేసుకుంటున్నాం ఈరోజు. అండ్ దానికోసమే నేను రెడీ అవుతున్నా. ఆల్రెడీ వాళ్ళు వచ్చి అక్కడ ఉండట ఫోన్ల మీద ఫోన్లు ఎత్తురు. ఇంకా అలా సెట్టేర్లు నీకు ఇంకా పిల్లల్ని ఇంకా బల్లె దింపలేదా అని, బల్లె దింపినాక వస్తావా అని పిల్లగాడు ఏడుతుండా అని. ఎందుకంటే వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు, వాళ్ళందరినీ స్కూల్లో దింపేసి వాళ్ళు పోయిండు. ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాం మేము. సో వాడికైతే పోయిండు. మా అమ్మ మటన్ కూర ఎత్తుంది, కమ్మిడి వాసన వస్తుంది. సో ఇక ఫంక్షన్ హాల్ కలుద్దాం, మీ అందరికీ పెడతాం, మా ఫ్రెండ్స్ని పరిచయం. అయితే నా ఫైనల్ లుక్ ఎట్లుందో ఎప్పుడు స్టార్ట్ అయినా, కానీ పోయి కూడా మా అమ్మకి చెప్పాలి. మా అమ్మ ఇంట్లో లేదు, తిరుగుతున్నా. అమ్మా అమ్మా దోసకాయ ఉంటున్నా, కొంచెం ఆకలి నానే ఎన్ని లొల్లు అవుతుందిర్రో. అమ్మా అరే చిట్టిగా మా అమ్మ వచ్చిందారా? ఏడవుతుందిరా లొల్లి? లొల్లు అవుతుందట, మా అమ్మడు ఉందట. చూపెడతా అని ఇద్దరు నన్ను తీసుకోతారు. రెడీ అయినా నీకోసమే చూస్తున్నారా. సో వాచ్ కూడా పెట్టుకుంటుంది. వాచ్కి ఒక పెద్ద స్టోరీ తర్వాత చెప్తా. అడ మా దోస్తులు వెయిట్ చేస్తున్నారు. నీకు అక్కలు అవుతారు, తమ్మునివి అవుతావు. సో రెడీ అయినా పోతున్నాం. ఇక మా బాబాయ్ కొడుకు వచ్చినాడు దింపడానికి. మా ఫ్రెండ్స్ ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు. ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసారు. అది మా ఇంటికా నుంచి ఫంక్షన్ హాల్కి డిస్టెన్స్ ఒక 10 నిమిషాలు, 10 కూడా 5 నిమిషాలు, 1.5 కిలోమీటర్స్. వీడియో కాల్ కాదు, వీడియో అని ఏరే వాళ్ళందరూ ఏమైనా మధ్యలో మా ఫ్రెండ్స్ వాళ్ళు చేప తెచ్చడానికి వెనక మాకు ఫ్రెండ్ ఇల్లు ఉంటుంది కదా, వాళ్ళు ఇద్దరు కొడుకుని తీసుకున్నప్పుడు అక్క నా లాంటి అన్నది సరేనా. మస్తు సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ని కలుస్తున్నాం. నాకైతే మస్తు సంవత్సరాల తర్వాత మా ఫ్రెండ్స్ని కలవడం మస్తు అంటే మస్తు హ్యాపీగా అనిపించింది. ప్రతిసారి మేము గెట్ టుగెదర్ అని ప్లాన్ వేసుకునేది, కానీ వాళ్ళ పిల్లలకు వాళ్ళ ప్రాబ్లమ్స్, సో ఏదో ఒక రీజన్ వల్ల క్యాన్సిల్ అవుతూ ఉండేది. కానీ ఈసారి అయితే నా ఫ్రెండ్స్ నా కోసం మళ్ళీ నేను లండన్ వెళ్ళిపోతా అని చెప్పి ఈ గెట్ టుగెదర్ అయితే ప్లాన్ చేసారు. సో మాది గర్ల్స్ హై స్కూల్, పిహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్, అసలు బాయ్స్ లేరు. ఇంకా మేము 80 మెంబర్స్ ఉండాల్సింది, ఇప్పుడైతే ఒక 50 మెంబర్స్ వరకు అయితే వచ్చినాం. మస్తు మంది మిస్ అయ్యారు, కొంతమంది నెంబర్స్ కూడా మిస్ అయినాయి. సో ఈ వీడియో చూసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఇంకెవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయ్యురే. ఎందుకనంటే మిమ్మల్ని రీచ్ కాలేకపోయినాము, బాగా ట్రై చేసినాము అందరినీ కలవాలి అని చెప్పి, కానీ కొంతమందినే కలిసినాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చుతుంది అనుకుంటున్నా. ఎండ్ వరకు అయితే చూడుర్రి. ఆఫ్టర్ లాంగ్ టైం అందరినీ శ్రీలత బిడ్డనే, మా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డకు జామకాయలు కొంచెం ఇయ్యమా, నాకు దోసకాయలు, కర్బూజకాయలు కొత్తవి నాకు. ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కొడుతున్నావు చెప్పు. కుర్చీలలో కూర్చోరే, ఒకరి తర్వాత ఒకరు. మనం అప్పుడు ఏంటి, అప్పుడు జ్ఞాపకాలం నిమ్మరేసుకున్నామా? జ్ఞాపకాలం నిమ్మరేసుకుందా? ఒకసారి గర్ల్స్ హై స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి విచ్చేసిన నా స్నేహితులకు స్వాగతం సుస్వాగతం. అందరూ వచ్చి మీకు వేసిన చీరలను ఆక్రమించుంది. ముంగట పిల్లలు కూర్చున్నారు, వెనక అమ్మ కూర్చోండి. రాదే కూర్చోరే, మళ్ళా ఫుడ్ వస్తుందా తిందాం, మళ్ళా వచ్చేలో మాట్లాడుకుందాం. శ్రీమణి గారు అత్తూరు మాట్లాడుతుంది, క్లాస్ పడుతుంది. ఇక్కడ ఫస్ట్ వేసిన చైర్ మీకే, మీరే ప్రధాన ఉపాధ్యాయులు ఈరోజు మాకు. సెకండ్ మా పార్టీ ఆర్గనైజేషన్కి చాలా కృషి చేసిన శ్రీలత గారు ఇచ్చేసినారు. క్లాస్ క్లాస్ గట్టిగా. తర్వాత
అనూష, సంధ్య, సుమలత, శిరీష, లావణ్య, సౌందర్య, స్వప్న, నాగరాణి, సుప్రియ వచ్చి ఫస్ట్ టైం కూర్చుంటానికి పిలిచిన అవసరం లేదు. ఇప్పుడు ఒక రెండు ఖాళీగా ఉన్నాయి, మిగిలిన నాన్నే కూర్చోరు ఏం కాదు. లావణ్య గారు, దమ్మనపేట లావణ్య గారికి స్వాగతం సుస్వాగతం. అందరికంటే ఎక్కువ మల్లెపూలు పెట్టుకొచ్చుకుంది, కొన్ని అయితే మేము అందరం పెట్టుకునేటం కదా. ఇప్పుడు శ్రీలతనే ఫస్ట్ మొదలు పెడతారు. ఒకసారి ఏమైనా వేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. నా గురించి కాకుండా మీరు ఏమన్నా ఎందుకంటే క్లాస్ మొత్తంలో నా గురించి ఎక్కువ ఉంటాయి కాబట్టి నా గురించి కాకుండా ఇంకా అప్పుడు ముచ్చట్లు అట్లా అందరూ తెచ్చుకొని దమ్మన పెట్టే గ్యాప్ మీద గుబ్బలు తెచ్చుకొని క్లాస్ అయిపోయేటప్పుడు చూసుకోపోయేటప్పుడు అసలు ఇంటర్వ్యూలో ఒకసారి మేడం వాళ్ళు రాకపోతే ఆ పీరియడ్లో చూసుకునేటోళ్ళు అద్దం తెచ్చుకునే చిన్న అద్దం శిరీష బావుల సౌందర్య బావుల ఈ సంధ్య అంటే నవ్వాలి కాబట్టి ఒక్కొక్కసారి 2 దువ్వెలు తెచ్చుకునేటోళ్ళు వాళ్ళు సరిపోతలే ఒక అక్కడక్క అని చెప్పి మన పౌడర్ కూడా ఇలా పౌడర్ తెచ్చుకొని పొట్టు పిల్లలు నాకు పర్సెస్ మేడం పెళ్ళైన తర్వాత వైజాగ్కి హనీమూన్ రమ్మని ఇంకా పీటీ మేడం అంటే నాకు ఫస్ట్ ఇష్టం. ఎందుకంటే నేను ఎప్పుడు లేట్ వచ్చిన మేడం అనిపించట ఇంటికి వెళ్ళగొట్టేది, అందుకోసం నేను లేట్ వచ్చేదాన్ని. ఇంకోసారి గుర్తుందా గోడ దూకినవే నువ్వు మేడం చేయబట్టి. మస్తు సార్లు 7th క్లాస్లో గోడ దూకి ఇంటికి పోయి మళ్ళీ అంత క్లాస్ అంతా అన్ని క్లాస్లో అయితే కదా వచ్చి బాగేసిన 10th ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్. అరే నేనేం చేసిండు నన్ను అంటావు. నేను నా గురించే ఒర్రురే కొంచెం. చూస్తే మంచిగా గుర్తుంది. అప్పుడు ఎప్పుడో కలిసినాము. నువ్వు పెద్ద కాదే కొట్టు కొట్టు అయినావు. అవునే ఒక్కొక్కదాన్ని కరెక్ట్ చేస్తాడు కాదే, ఒక్కొక్కదాని దగ్గర పైసలు కరెక్ట్. ఇప్పుడు మన స్టేజ్కి యాంకర్ శృతి గారు స్వాగతం స్వాగతం మీకు. ఎంతసేపు కానీ గౌతమే మాకు వీడియోలు అన్నీ తీసేది. పాపం ఒక్క ఫోటోలకు లేడు, వీడియోలు అన్నీ తీసేది గౌతమే. సో ఇక ఫుడ్ ఏర్పాట్లు అయితే అవుతున్నాయి తినడానికి. అరే రారే చెల్లి, పిల్లలకు ఆకలి అవుతుంది రారే. నాకు కూడా ఆకలి అవుతుంది అనుకో. వెల్కమ్ టు మన ఛానల్. ఏ లైన్ కట్టుడే నారా దీనికి కూడా. శృతి కొంచెం తినే సన్నం అవుతుంది. శృతి కొంచెం తినే సన్నం అవుతుంది. కొంచెం తినే కట్టిపోయి అందరికి వేసి నువ్వు లాస్ట్ ఉన్నది. ఒక ప్లేట్ పెట్టే శృతి, ఒక ప్లేట్ పెట్టు. రెస్ట్ వాళ్ళ కొడుకు పడుకున్నాడు. ఒక ప్లేట్ పెట్టు, రెస్ట్ అవుతుంది శృతి. సో వెజ్ వాళ్ళు వెజ్ తింటారు కదా, ఇలాంతా నాన్ వెజ్ గ్యాంగు. అన్నం పడేసి ఆమె కారం అనిపిస్తలేదే. వాళ్ళ పిల్లల కాల బువ్వలు తిన పెడుతురు. పిల్లలు వండుకోబెట్టారు కొంతమంది చిన్న పిల్లలను. అందరికి బాగా సంవత్సరాల తర్వాత మా 10th ఫ్రెండ్స్ అందరం కలిసినాము, బిర్యానీ తింటున్నాం. ఇదే పాప అంతా అందరు ఏమంటారు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసింది ఇదే శ్రీలత. వాళ్ళందరూ దగ్గరకు దిగిపోయారు. ఫస్ట్ బిర్యానీ ఊరు
రావాలి. మాట్లాడే మాకోసం వచ్చిన నీ పాన మంచిగా అయిందా అంత మంచిగా ఉంది వచ్చినా నువ్వు కూడా దగ్గరికి రా చెప్పు తెల్లారింది కావచ్చు. సూపర్ ఉంది. ఇద్దరు కొడుకులే గురిపల్లె కొద్దిగా 4 లేచిందట సంబరం ఎగ్జైట్మెంట్ ఆయట సూపర్ ఉంది. మంచిగా బాగా అంతనాడు వేసుకోకు మంచిగా ఉంటుంది. కొడుకులు తీసేపెట్టి తింటుంది నా కొడుకు తినిపించినాకనే నేను తింటున్నా. నా కొడుకు తినిపెట్టి పాప ఇదిన్న శ్రీలతనే బాగా కష్టపడ్డారు. ఇదిన్న శ్రీలతనే ఘోరం కష్టపడ్డారు. ఒక పీస్ ఇంకోటి వేసుకో నీతో ఆన ఇక్కడ కింద పోయి కూర్చుందాం పారే కింద దగ్గర పోయి కూర్చుందాం పారే ఫిక్స్ అయింది అక్క అనేది. గట్టిగా అందరికి నేను అక్కనైతే ఆంటీని కాదు. ఏమైంది ఉంటే ఏమైతుంది. లేదు ఒక్కసారి ఆంటీ వేసుకోరి. ఏమైంది మనకు ఎంతమంది దోస్తులు ఉన్నా కూడా అసలు స్కూల్ ఫ్రెండ్స్తో వచ్చే వైబే వేరే. వాళ్ళతో ఉన్నంత అటాచ్మెంటు ఇంకా మనకైతే ఎవరితో ఉండదు. ఒకవేళ ఉన్నా కూడా ఈ వీళ్ళతో ఉండే వైబ్ అయితే వేరే వాళ్ళతో రాదు. మేమైతే మస్తు ఎంజాయ్ చేసినాము. సో తిన్నాము, ముచ్చట్లు పెట్టుకున్నాం. అయిపోయిన తర్వాత ఇక పిల్లలు స్నాక్స్ కోసం ఏడుతురని చెప్పి నేను నా ఫ్రెండ్ మమత ఇద్దరం పోయి పిల్లలకి చిప్స్ అట్లనే మాకు స్ప్రైట్ ఇంకా థమ్స్అప్ అయితే తెచ్చినాము. చెప్పరానే పోతురు బాయ్ అని కూడా ఏం లేదా చెప్పుడు ఎవరెవరు పోతురికి బాదురా మాసా ఆలే బాదురా జైతలా మన ఫోటో దిగలే సౌందర్య ఇక దిగురా అత్తవారు అదే ఊరు ఒకటే ఊరు ఎందుకు కొట్లాడుతారు బాయ్ దించే ఫోటో చిన్నపిల్లల బిస్కెట్ కొంచెం తింటున్నావా సీరతో బిడ్డ తీసుకో
మనకి ఎంతమంది దోస్తులు ఉన్నా కూడా ఆ 10th ఫ్రెండ్స్తో ఉండే వైబే వేరు. ఇంటర్, డిగ్రీ, బీటెక్ ఎంతమంది ఉన్నా కూడా వీళ్ళతో ఉండే ఈ అటాచ్మెంట్ కానీ ఈ వైబ్ కానీ అయితే వేరే ఎవరితో రాదు. మస్తు రోజుల తర్వాత అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఎందుకనంటే మస్తు రోజుల నుంచి ఇన్ని ఇయర్స్ నుంచి గెట్ టుగెదర్ చేసుకుందాం అని పెండింగ్లో పడుతూ ఉండే. కానీ ఈసారి మాత్రం ఎస్పెషల్గా నా కోసమే ఈ గెట్ టుగెదర్ అయితే చేసిండ్రు. ఎందుకంటే మళ్ళీ నేను లండన్ వెళ్ళిపోతే అందరు ఉంటారు, ఒకవేళ చేసుకోవాలన్నప్పుడు ఇది ఉండదని చెప్పి మన గురించి కూడా ఆలోచించే ఫ్రెండ్స్ ఉండడం అది మన లక్ అనుకోవాలి. మస్తు ఎంజాయ్ చేసిన నేనైతే. అసలు మేము ఎంత ముచ్చట్లు పెట్టుకున్నా కూడా అవి అసలు ఒడిసిపోవు. ఎందుకనంటే తవ్వుతా ఉంటే అప్పటి మెమరీస్ అన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఆ రోజైతే మాకు సరిపోనే లేదు. అండ్ ఇక పోవాలి కాబట్టి ఎట్లయినా సాయంత్రం ఛాయ్ తెచ్చుకొని, ఇది లోకల్ ఫ్రెండ్స్, వర్షం కొట్టిందని ముందే అందరు వెళ్ళిపోయిండు వేరే ఊరోళ్ళు. ఛాయ్ తెచ్చుకొని తాగినాము, మంచిగా ముచ్చట్లు పెట్టుకున్నాము. వర్షం తగ్గినాక ఇంటికైతే పోయినాము. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికైతే నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే లైక్, షేర్ కూడా చేసుడు మర్చిపోకండి. ఇంకా ఇట్లనే గెట్ టుగెదర్ చేసుకుందామని పోస్ట్ పోన్ చేసుకుంటా పెండింగ్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్, బాయ్.